దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 30వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. తన జీవితంలో ఎదురైన బాధను బట్టి, తన జీవితంలో ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, ప్రాణ అపాయాన్ని బట్టి రోధిస్తూ ఉన్నాడు. కన్నెల మధ్యలో ఉన్నాడు. అలాంటి సమయంలో జీవం కలిగిన దేవుని ఆధారం చేసుకొని తన సమస్యలన్నీ, తన బాధలన్నీ దేవునికి చెప్పుకొని ఉన్నాడు. మనపూర్వకముగా ఆయన ఆశ్రయించి ఆయన బతిమాలు కొనగా తనకున్న సమస్యలన్నింటిలో నుండి దేవుడు తప్పించి విడిపించి ఉన్నాడు. గోని పట్ట అనే వస్త్రాన్ని తీసివేసి సంతోషకరమైన వస్త్రాలు దేవుడు ధరింపజేసి ఉన్నాడు. ఈ దినమందు నీవును కూడా నీ కుటుంబంలో కలుగుతున్న బాధలను బట్టి, సమస్యలను బట్టి, వేదన బట్టి నువ్వు ఒకవేళ రోధిస్తూ ఉన్నావేమో, నీవు అంగలారుస్తూ ఎవరికి చెప్పుకోలేక నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ఇంటి సమస్యను బట్టి నువ్వు కన్నీర మధ్యలో ఉన్నావా, నీ పిల్లల భవిష్యత్తును బట్టి నువ్వు ఒకవేళ రోధిస్తూ ఉన్నావేమో, నీ యజమానునికి మారు మనసు లేక రక్షణ పొందు నిమిత్తము నువ్వు రోధిస్తూ ఉన్నావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నీవు దేవుని సన్నిధిలో రోధిస్తూ ఉన్నావేమో, నువ్వు ప్రతికూలతలో ఉండి ఏ విషయాన్ని బట్టి కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉన్నావో, నీవు మనపూర్వకంగా దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నా ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ రోదన ధ్వని దేవుడు మాన్పిస్తాడు. నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మారుస్తాడు. సంతోషంగా దేవుడు మారుస్తాడు. ఎందుకు అంటే, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మనం ఆరాధించి సేవించే దేవుడు ఎవరైనా కష్టాలలో, కన్నీళ్ళల్లో, బాధల్లో ఉంటే, కష్టాలలో, కన్నీళ్ళల్లో, బాధల్లో ఉన్నప్పుడు చూసి ఆనందించే దేవుడు కాదు. ఆయనకు మొరపెట్టినప్పుడు ప్రార్థన ఆలకించి వారున్న ఇరుకు ఇబ్బందుల నుండి తప్పించే గొప్ప దేవుడు. కనుక మన బ్రతుకు దినములలో ఆయా సందర్భాల్లో కలుగుతున్న దేవునికి ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ఆలకిస్తాడు. దుఃఖ వస్త్రాలు తొలగించి సంతోషించినట్లుగా దేవుడు కార్యములు చేస్తాడు. ఒక దినమందు సంతానం లేక కన్యల చేత, అవమానాల చేత దుఃఖముతో ఉన్న ఒక తల్లి గారు దేవుని మందిరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. అయ్యా, ఈ దుఃఖాన్ని తొలగించండి, ఈ అవమానాన్ని తొలగించండి, ఈ నిందలు తొలగించండి, నువ్వు నాకు బిడ్డను అనుగ్రహిస్తే ఆ బిడ్డను నీ కొరకు పెంచుతానని ఆ తల్లి ప్రార్థించుకుంది. ఆమె దుఃఖాన్ని దేవుడు చూశాడు. ఆమె అంగలార్పిని దేవుడు చూశాడు. చూసిన దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకి చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ తల్లి ఆ బిడ్డను దేవుని కొరకు పెంచింది. ఒక గొప్ప సేవకునిగా ఆ బిడ్డ మార్చబడి ఉన్నాడు. ఏ సమస్యను బట్టి నువ్వు అంగలారుస్తూ ఉన్నావో హృదయపూర్వకంగా నీవు ఆయనకు చెప్పగలిగితే ఆ సమస్యను తొలగించి నీ జీవితంలో సంతోషాన్ని దేవుడు కలిగించునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, దుఃఖమును తొలగించి సంతోష వస్త్రాలు ధరింపచేయవాడా, మీకు స్తోత్రునైనా. ఈ దినమందు వారికి ఉన్న ప్రతికూలమైన సమస్యలను బట్టి రోధిస్తూ ఎవరైతే నీకు చెప్పుకుంటూ ఉన్నారో వారి సమస్యలు తొలగించి, దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని మీరు కలిగించబోతున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమంతా మీ సన్నిధిని మాతో ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.